ఇక సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఫార్ములా ఈ కేసుపై సీఎం రేవంత్కు కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. నాపై రేవంత్పై ఏసీబీ కేసులున్నాయని, తాను లై డిటెక్టర్ టెస్ట్కు సిద్ధం, మరి రేవంత్ సిద్ధమా అంటూ నిలదీశారు. ఎవరు నిజాయితీపరుడో ఎవరు దొంగో ప్రజలు చూస్తున్నారన్నారు. దమ్ముంటే రేవంత్ సవాల్ స్వీకరించాలని ఛాలెంజ్ చేశారు. తో ముసల్మాన్ నహి నేను విన్నాను. ఈ భ్రమలకెళ్లి ముఖ్యమంత్రి గారు ఎంత తొందరగా బయటకు వస్తే, ఆయన అజ్ఞానాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. బీజేపీ లేకపోయినా హిందువులు ఉంటారు, కాంగ్రెస్ లేకపోయినా ముస్లింలు ఉంటారు, ఎవరు లేకపోయినా అందరూ ఉంటారు, భారతదేశం ఉంటుంది. కాబట్టి ఎవరు ఏమనుకున్నా ఒకటి వాస్తవం, ఇవాళ ఇట్లాంటి అడ్డగోలు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రికి ఒక మతాన్ని అవమానించినట్టుగా, కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లిం లేకపోవడం ఏందండి? అంటే కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందు ముస్లిం లేరా? కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ చచ్చిపోయింది, మొత్తం చచ్చిపోయినాక కూడా ముస్లింలు ఉన్నారా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? కనీసం మిడకాయ తలకాయ నోడైతే కూడా మాట్లాడట్లా. ఇంతకంటే దృఢమైన బలం ఛోటేబాయి బడేబాయి బంధం ఎంత దృఢంగా ఉందంటే, ఛోటేబాయి బమ్మర్దికి 1150 కోట్ల కాంట్రాక్టు బడేబాయి ఇస్తాడు. బడేబాయి ఎంపీకేమో ఛోటేబాయి 1350 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తాడు. ఛోటేబాయి మంత్రివర్గంలోని మంత్రి మీద ఈడీ రైడ్ అవుతుంది సంవత్సరం కింద. మరి బడేబాయి ఇప్పటి వరకు కేసు పెడతలేడు, సంవత్సరం తర్వాత కూడా కనీసం ప్రెస్లకి వెళ్ళి బయటికి చెప్తలేడు. ఛోటేబాయి ఏం చేసిండు? బడేబాయి ఇషారా మీదకెళ్లి సిబిఐకి అప్పచెప్పిండు కాళేశ్వరం. సిబిఐని రాహుల్ గాంధీ ఏమో బూతులు తిడతాడు, మరి రేవంత్ రెడ్డి ఏమో సిబిఐకి అప్పచెప్తున్నాడు. ఇంతకంటే ఛోటేబాయి బడేబాయి బంధానికి నిదర్శనం ఏం కావాలి మీకు? ఇక్కడ నడుస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, यहाँ जो चल रहा जॉइंट वेंचर गवर्नमेंट चल रहा, कांग्रेस बीजेपी का जॉइंट वेंचर गवर्नमेंट यहाँ पे चल रहा है. अब रेवंत रेड्डी के साले साहब को अमृत स्कीम में टेंडर मिलता 1100 करोड़ का, और यहाँ पे बीजेपी एमपी साहब को 1350 करोड़ का काम रेवंत रेड्डी साहब देते. तो छोटे भाई बड़े भाई का जो बंधन है, जो अजब प्रेम की गजब कहानी है, ये शायद ही हिंदुस्तान में कहीं और आपको देखने को नहीं मिलेगा. एक जबरदस्त फेविकॉल बॉन्ड जो है आज अगर किसी के बीच में है तो छोटे भाई बड़े भाई के बीच में है. और छोटे भाई जाके कब बड़े भाई के पार्टी में मिलेंगे आप लिख लो, 1-1.5 साल के अंदर वो भी हो जाता, दोनों एक हो जाते, आप बेफिक्र रहो. ప్రాసిక్యూషన్ అనుమతి ఇచ్చుడంటే ఏంది? నన్ను ప్రాసిక్యూట్ చేయమనే కదా. ఇక మళ్ళీ చార్జ్ షీట్ వేసినాక మళ్ళీ ఆయన దగ్గరికి ఎందుకు పోవాలి? అసలు దమ్ముంటే రా, అరెస్ట్ చేయి, నేను వద్దంటున్నా. ఏం చేసినో తప్పు, రా ముంగటికి రా. నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు మొగవను అయితే, మగ పుట్టుక ఉడితే రేవంత్ రెడ్డి అనేటోడు, నేను అడుగుతున్నా, దా లైవ్ కెమెరాల ముంగట కూర్చుందాం, నాకో లై డిటెక్టర్ టెస్ట్, నీకో లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం, ఏసీబీ ఎంక్వైరీ నీ మీద ఉంది నా మీద ఉంది, ఇద్దరం అది పెట్టుకుందాం, కూర్చుందాం. ఎవడు నిజాయితీ పరుడో ఎవడు దొంగనో మొత్తం దేశం చూస్తుందా. మగవను అయితే మగ పుట్టుక ఉడితే రా అని చెప్పి రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తాం. స్వచ్ఛ హైదరాబాద్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆనాడు వేల సంఖ్యలో స్వచ్ఛ ఆటోలు ప్రవేశపెట్టిన విషయం నీకు తెలియదా? నీ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 ఏళ్లలో ఒక్కటంటే ఒకటి కొత్త ఆటో కనీసం ప్రవేశపెట్టినవా చెప్పగలుగుతావా? కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు 3000 మెట్రిక్ టన్నులు పర్ డే చెత్త సేకరణ చేస్తే మేము వచ్చినాడు, తర్వాత మేము పెంచిన ఈ ఎఫిషియెంట్ కార్యక్రమం వల్ల అది 7,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెరిగింది. ప్రతిరోజు చెత్త కలెక్షన్ 3000 నుంచి 7,500 టన్నులకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వమా కాదా? అసలు నీ ప్రభుత్వం వచ్చినాక నువ్వు శానిటేషన్ మీద చేసింది ఏంది చెప్పే సత్తా నీకుందా అని అడుగుతా ఉన్నా. 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది హైదరాబాద్ లో. ఒక్క హైదరాబాద్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మేము 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే నువ్వు కనీసం ఒక్క ఇల్లు కట్టినావా 2 ఏళ్లలో హైదరాబాద్ లో? దమ్ముందా? సమాధానం చెప్తావా? చర్చకు వస్తావా? నేను అడుగుతా ఉన్నా. ఒక ఇల్లు కట్టలేదు కదా, ఇంకా 1000 ఇండ్లు కూలగొట్టిన దౌర్భాగ్యపు చరిత్ర నీది కాదా? నీ ప్రభుత్వాన్ని కాదా? ఇందిరమ్మ రాజ్యం పేరిట ఇండ్లు కూలగొట్టిందే తప్ప ఒక్క ఇల్లు కట్టినవా అని నేను అడుగుతా ఉన్నా. ఒక్కొక్క లేక్ వ్యూ అపార్ట్మెంట్ ఇవ్వాలని నేను చెప్తున్నది. ప్రైవేట్ వాడు కడితే అదే అపార్ట్మెంట్ ఒక్కొక్కటి 560 స్క్వేర్ ఫీట్లు. ప్రైవేట్ వాడు కడితే ₹1,00,00,000. ఇవాళ మీరు రామత్ నగర్ లో నీ అపార్ట్మెంట్ విలువ కూడా ప్రభుత్వానికి అయిన ఖర్చు మాత్రమే పెట్టిన అక్కడ 324 కోట్లు ప్రభుత్వానికి అయిన ఖర్చు. హైదరాబాద్ మెట్రోను పూర్తి చేసింది మా ప్రభుత్వం. 2017లోనే మొదటి దశ ఇనాగరేట్ చేసి 2021లో రెండో దశ ఇనాగరేట్ చేసి మొత్తం 70 కిలోమీటర్లకి మెట్రోను తీసుకొని పోయింది మా ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ నువ్వేం చేసినావు? ఆ మెట్రో సీఎఫ్ఓన్ బెదిరించి, ఎల్ఎన్టీ సీఎఫ్ఓన్ బెదిరించి జైల్లో పెడతా అంటే ఇవాళ ఎల్ఎన్టీ వాళ్ళు పారిపోయే పరిస్థితి వచ్చింది. మెట్రో వదిలిపెట్టింది వాస్తవం కాదా? చర్చకు వస్తావా ఈ విషయంలో అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పవర్ హాలిడేలు పారిశ్రామికవేత్తలకు,